ముఖ్యమంత్రి జగన్ మోసపూరిత వాగ్దానాలు చేశారని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. 144 హామీలు అమలు చేయకుండా మడమ తిప్పారని మండిపడ్డారు. వివేక హత్య పేరుతో రాజకీయ లబ్ధి పొందేందుకు మరో కుట్రకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకాను ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలుసన్నారు. జగన్ను ప్రజలను నమ్మరని, గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. దురదృష్టవశాత్తు యేసుక్రీస్తు భక్తులమని చెప్పుకునేవారు యేసుక్రీస్తు ఆశయాలైనటువంటి ప్రేమ, కరుణ, క్షమ, త్యాగం ఇలాంటివన్నీ కూడా వాళ్ళ డిక్షనరీలో ఆ పదాలను తొలగించి కక్ష, కార్పుణ్యం, విధ్వంసం, వినాశనం అనేటటువంటిది యేసుక్రీస్తు భక్తులుగా చెప్పుకునేటటువంటి దుర్మార్గపు పరిస్థితి ఏర్పడటం దురదృష్టకరం. జగన్మోహన్ రెడ్డి గారు అమాయకమైనటువంటి మనస్తత్వం ప్రజల దగ్గర వ్యక్తం చేస్తూ ప్రజలను మరొకసారి మోసం చేయటానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగానే వివేకానందరెడ్డి హత్యను ప్రస్తావిస్తూ తన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రారంభంగా ఆ భగవంతునికి చిన్నాన్న వివేకాకి మాత్రమే తెలుసు ఎవరు హత్య చేశారో అనేది. అంటే మాట్లాడాయనకు కూడా తెలుసు కదా, ఎవరు చేశారో అది బయటపడలేదు. నిజం బయటికి రాలేని అవకాశం ఉన్నటువంటి వాళ్ళిద్దరిని ఉపయోగించుకున్నాడు. ఒకటి దేవుణ్ణి, చనిపోయినటువంటి చిన్నాన్ని. వాళ్ళిద్దరూ కూడా బయటకు వచ్చి వెలుగులో వాస్తవాలు చెప్పలేరు. వెలుగులో కొన్ని వాస్తవాలు చెప్పదలిసిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరి మీద నెట్టేసి ఆయన తప్పించుకున్నాడు.